శెట్టి, గాయత్రి శెట్టి, శెట్టి గ్రూప్ ఆఫ్ టెక్స్టైల్కి చైర్మన్. ఆ కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్ నేను. మేమిద్దరం 5 years నుండి రిలేషన్లో ఉన్నాం. నిన్ను చంపమని నన్ను పంపింది. నిన్ను చంపమని నన్ను పంపింది. నన్ను ఎందుకు చంపమనింది? సింగపూర్ కాంట్రాక్ట్. నువ్వు వాళ్ళని వెనక పంపించినందుకు కంపెనీకి 200 crores లాస్. నిన్నెందుకు చంపమనిందో రీజన్ చెప్పక్కర్లేదు అనుకుంటా. இப்போ என்ன பண்ணலாம்? கொலை பண்ணலாம். கொலை பண்ணுறதா? என்னடா சொல்கிற? ஆமாம், ఆ అమ్మాయికి చావే గతి. బట్ ఎలా చంపుతాం? చేతబడి. మైండ్ ఏమన్నా దొబ్బిందా బ్రో నీకు? అలాంటి అమ్మాయికి చావే గతి. అలాంటి చావే కావాలి. బట్ మన ఇద్దరం ఉన్నాం కదా, ఎలా? సింపుల్. రేపు మాయా పౌర్ణమి, సోమవారం. గాయత్రి శెట్టి అదే రోజు పుట్టింది. రేపు అదే మాయా పౌర్ణమి సోమవారం. గాయత్రి శెట్టి జాతకం ప్రకారం రేపు ఆ అమ్మాయి చచ్చిపోవాలి. అంటే నువ్వు అనేది? ఎస్, రేపే గాయత్రి శెట్టికి ఆఖరి సోమవారం. ఏంట్రా ఇది? కేవలం అమ్మాయి కోసం చేతబడి చేసి చంపడం ఏంటి? జోక్ గైస్. సిగరెట్ ఆరోగ్యానికి హానికరం, అమ్మాయి జీవితానికి ప్రమాదం. ఒక అమ్మాయిని చేతబడి చేసి చంపుతాను ఎలా అనుకున్నాను? మరెందుకు ఇదంతా? 1822లో గాయత్రి శెట్టి వంశస్థుడైన మార్కండేయుడు తన ఉండే ఊర్లో బందిపోట్లు వచ్చారనే సమాచారం తెలిసేసరికి తన దగ్గర ఉన్న సంపద అంతా కొంతమంది మాంత్రికులను పిలిపించి జలబంధనం చేపించి ఇంటి కింద దాచాడు. ఆ ఇల్లు ఇప్పుడు సముద్రం తీరానికి దగ్గరలో ఉంది. మరి ఆ రోజే ఎందుకు? అంటే మాయా పౌర్ణమి రోజు. ఆ రోజు మాయా పౌర్ణమి సోమవారం, ఈశ్వరుడి రోజు. రేపు మళ్ళీ అదే మాయా పౌర్ణమి వస్తుంది. రేపు కానీ నేను జలబంధనం విడదీయకపోతే ఇంకెప్పుడు విడదీయలేను. నీ మంచిగా చెడ్డక దేనే చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నావు నాకు తెలియదు. ఈశ్వరుడు ఆజ్ఞాపిస్తున్నాడు, నేను చేస్తున్నాను. ఇదంతా ఈశ్వరుడి లీల. ఆ 3 కుప్పలకెళ్ళి వచ్చినాడు తేద కొట్టు.
ఇప్పుడు దానికి పసుపు కుంకుమ రాసి చుట్టూ పెట్టు. అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. చందు, ఇది గాయత్రి శెట్టి రక్తం. ఇది తాగిన తర్వాత తను చనిపోతే ధన మూలం విధం జగత్. ఈ డైలాగ్ ఎవరు రాశాడు కానీ జనాల్లో గట్టిగా ఉంది. చంద్రశేఖర్ శెట్టి, బ్రదర్ ఆఫ్ గాయత్రి శెట్టి. కోరమంగల్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అంటే చేతబడి చేపిస్తానని నమ్మించి వాళ్ళ దగ్గర 4.5 కోట్లు తీసుకొని 4,000 కోట్ల నిధి కోసం తప్పిస్తున్నారు. అయినా ఈ కాలంలో కూడా చేతబడి అవి ఇవి ఎలా నమ్ముతున్నారో నాకన్నా కావాలి. భుహిత్వ సాగర్ ఎవరో నాకు తెలియదు. మా నిధిని బయటికి తెప్పించగల శక్తి అది ఒక్కడికే ఉందని చెప్పి ఆ రోజు నుంచి వాడు చెప్పిందల్లా చేశా. గాయత్రిని లవ్ చేయించేలా చేసి బ్రేకప్ చేసి ఎక్సెట్రా ఎక్సెట్రా మొత్తం సింపుల్ రా. మాది అనుకున్నది మేము అసలు వదిలిపెట్టాం. ఆ మార్కండేయులు ఈ మాయా పౌర్ణమి మాకేం తెలీదు. మాకు కావాల్సిందే నిధి, మాకు దక్కింది అనుకుంటా. హలో అన్నా, వాడిని చంపొద్దు. ఏమైంది గాయత్రి, ఎందుకు భయపడుతున్నావు? చెప్పే జాగ్రత్తగా విను. నీ కళ్ళకు కనిపించేది నీకు మాత్రమే కనిపిస్తుంది, కానీ అక్కడ జరిగేది వాడు నడిపిస్తుంది. నీకు కనిపిస్తున్నట్టే ఉంటుంది కానీ ఏం కనిపిదు. ఏం మాట్లాడుతున్నావు గాయత్రి? తాగేసున్నావా? ముందు వెళ్ళి నిధి సంగతి చూడు. అయ్యో అన్నయ్య, నీకు అర్థం కావట్లేదు. నీ ముందుంది, మనం చూసిన, మనం మాట్లాడిన కార్తీక్ కాదు. మరి ఎవడి? ఒకరోజు అస్సాం నుండి కోడి వస్తే మయంకి వెళ్ళాం, గుర్తుందా? అక్కడొకడు కంచె వేసి కాపలాగా ఉండి ఆ ప్రదేశానికి కాపరిలాగా ఉన్నాడు. గవర్నమెంట్ని కూడా వణికించాడు వాడు. వాడు గాలిలాగా కనిపించినట్టే ఉంటాడు, కానీ కనిపించడు, వ్యాపిస్తూ ఉంటాడు. అలక్బీర్ నామా ఆఫ్ మిర్జా మొహమ్మద్ కాజిం బుక్ ఒకటి మిస్ అయింది, గుర్తుందా? అది ఎవరి దగ్గర ఉందో తెలుసా? గాయత్రి నిజం చెప్పు, వీడు వాడు కాదు కదా? అవునన్నయ్య, వాడే. నీ ముందు ఉంది మయోంగ తెగరాజు ధరణికాంత సింహ. మన ఇంటి చుట్టూ మయోంగ తెగ చుట్టూ ముట్టేశారన్నయ్య. వాడు అక్కడే చేసేది జలవందనం కాదు, దేవ కుంభ కలోద ప్రేత ఆధార ప్రయోగం. అది కానీ వాడు ఇప్పుడు అక్కడ చేస్తే దైవ ప్రేతాత్మలాగా మారి మనల్ని చంపేస్తాడు. వాడు ఇప్పుడు ఈశ్వరుడు పంపిన ప్రేతాత్మ. ఆల్రెడీ చంపేశాను గాయత్రి.
అయ్యో అన్నయ్య, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బయట సింగ్ ఎక్కడ ఉన్నాడు? హలో గాయత్రి. హలో హలో అన్నయ్య. హలో హలో అన్నయ్య. హలో హలో. Mai tomok sukloke mai bolya icho. 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 మార్కండేయులు కనబడుతుంది. అమ్మ కనబడుతుంది మార్కండేయులు. దర్శన కార్యం ఫలించింది మార్కండేయులు. ఇది మీకు ఆఖరి సోమవారం కాదు, నాకు ఆఖరి సోమవారం. ఏ చూడైతే ఆ మార్కండేయులు ఆ యమధర్మరాజు నుంచి కాపాడాడు, అది ఏ చూడండి ఈ మార్కండేయుల కోసం ఒక దైవ కార్యం నిర్వహించడానికి ఈ తరణి కాంత సింగాన్ని పంపించాడు. సర్కార్ వాళ్ళే మా కచారాన్ని ఏం పీకలేకపోయారు. చెట్టి టెక్స్టైల్స్ ముసుగులో స్పెషల్ ఆఫీసర్స్గా అన్యాయంగా అక్రమంగా దోచుకుంటున్న మీరు ఏ ఉద్దేశంతో మా మయం లోపలికి వద్దామనుకుంటున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా మిస్టర్ సత్యవంశీ చంద్రశేఖర్ చెట్టే? ఆ పేరు నీకెలా తెలుసు? నీ నామకరణం నుండి మీ అన్నా చెల్లెళ్ళ నిధి కోసం స్వార్థ అత్యాస దాకా మీరు చేసిన క్రూరమైన పనులు, ఆ నిధి కోసం మీరు నన్ను చంపుదాం అనుకున్న విషయం మొత్తం తెలుసు. అసలు నీకేం కావాలి? స్టేట్ యూనివర్సిటీ హాల్స్ అండ్ హాల్ గుర్తుందా? ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ రోజు కోల్కే సోల్ చేద్దామని మీ ఇద్దరు అక్కడికి వచ్చారు. కానీ మీరు వచ్చింది ఆ నిధి గురించి ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసిందని. ఆ రోజు ప్రకృతి మీకు చెప్తానే ఉంది, లోపలికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని. అయినా మీరు ఆవాల్సిన ఆలోచించేసా పోయితో చక్కతో చెప్పాడు. నా దయ్యాన్ని పట్టుకొని నిధి ఎక్కడుందో తెలుసుకున్నారు. మా అమ్మాయి గుత్తగా తరతరాల నుండి కాపాడుకొస్తున్న తాటిపత్ర తాళ గ్రంథాలవి. మీరు ఆ చంద్రుడని అన్నాడు. హాల్స్ అండ్ హాల్ ఓపెన్ చేయడం వల్ల అవి నాశనం అయిపోయినాయి. మళ్ళీ తీసుకొని రాగలవా? చేతపడంటే ఈ కాలం వాళ్ళకు ఒక నెగటివ్ థింగ్ అయిపోయింది. అసలు మా అమ్మ యంగితే కొన్నదే మీ జనాల్ని కాపాడడానికి. ఎన్నో హోమాల వల్ల కూడా అవ్వలేనివి మా ఈ చేతబడుల వల్ల అవుతున్నాయి. మయోంగ్, ద ప్లేస్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. అన్ని మంచి కోసమే, కానీ మీలాంటి వాళ్ళు చేతబడిని ఆసరాగా తీసుకొని ఎన్నో క్రూరమైన పనులు చేస్తున్నారు. అంతా చూసుకుంటుంది. గాయత్రి ప్రేమ సముద్రం తొక్క గట్టిగా మాట్లాడితే అనేది ఇంటికి ఉండలేదు. అదేంటి భూహిత్వ నిధి అక్కడే ఉందన్నాడు? భూహిత్వ నీకెలా తెలుసు? మీకు కనిపిస్తున్నాడా? కనిపించినట్టే ఉంటాడు, కానీ కనిపించడు. వాడు చచ్చి 163 సంవత్సరాలైంది. 1859 సెప్టెంబర్ 2 క్యారెక్టర్ ఈవెంట్ జరిగింది. అంటే సూర్యుడి నుంచి వచ్చిన హాట్ ప్లాస్మా భూమి మీదకి వచ్చేసరికి చాలా అనంతం జరిగింది. అదే రోజు శుద్ధ దేవతలకి శాంతి పూజ చేస్తుంటే పుయితుసగా వచ్చి భంగం కల్పించేసరికి ఆనాటి రాజు తండ్రి కథసింగా వచ్చి వాడిని చంపేశాడు. ఇప్పుడు వాడు నా కోసం వచ్చాడు. వాడే ఇదంతా మీ చేత మీకు తెలియకుండా చేపిస్తున్నాడు. అసలు మీరు మాయా పౌర్ణమి రోజు పుట్టినట్టు మీకు ఆ నిధి గురించి మీకు అస్సలు తెలీదు. వాడే మీకు తెలిసేలా చేశాడు. ఇప్పుడు వాడు నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వాడు నీలోనే ఉన్నాడు.
అంటే మొత్తం తెలుసుకునే వచ్చావన్నమాట. అలా నీకు అంత సిగ్గా? ఆ నిధి ఎక్కడుందో చెప్పు, లేకపోతే 2025లో నువ్వు చూడబోయేది విధ్వంసమే. మేము ఎదురు చూస్తుంది కూడా 2025 కోసమే భవితసగా. ఏ రోజైతే సొంత దేవతలకి శాంతి పూజ జరిగిందో, ఏ రోజైతే క్యారెక్టర్ ఈవెంట్ జరిగిందో, అదే రోజు మళ్ళీ 2025లో వస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే విధ్వంసం ఆపడానికి మా అమ్మ యువతగా మా అమ్మ చూసుకుంటది. నువ్వు చేసే విధ్వంసం ఆపడానికి ఆ ఈశ్వరుడు నన్ను పంపాడు. ఆ నిధి దైవ కార్యం కోసం మీలాంటి స్వార్థ క్రూరమైన వాళ్ళ కార్యాల కోసం కాదు ఇది. 2025లో చూసుకుందాం. అమ్మా మయూంగ తల్లి, మాయా పౌర్ణమి మధ్యరాత్రి సోమవారం నాడు మయూంగ తెగ రాజు దైవ ప్రేతత్వలాగా మారి చనిపోతున్నాడు. 2025లో విధ్వంసం ఆపుతానని, ఆ నిధి ఆ ఈశ్వరుడు చెప్పినట్టే దైవ కార్యం కోసం బయటికి తీస్తానని, మార్కండేయులు చెప్పిన కార్యం పూర్తి చేస్తానని శపథం చేస్తున్నాను. ద్వాపరయుగం మహాభారతంలో గతుకు జన్మదిన కార్యం ఆనాటి రాజు తనని కాంతసేప ముగించేసాడు అందరూ అనుకున్నారు. కానీ నా దగ్గర ఉంది. ఈనాటి రాజు తనని కాంతసింగ ఆట ఆరంభిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా జలబంధనం విడదీయలేదా? మరి అనేది ఇంకా అక్కడే. మనకు భయం వేస్తుంది. నాకు అక్కడ ఏదో కనిపిస్తుంది. నిజంగానే తెచ్చాడా? అక్కడ కాదు, నాకు ఇక్కడ ఏదో కనిపిస్తుంది. ముందు మనం బ్రతుకుంటాం అసలు. చందు చెప్పు, వాడు బ్రతికే ఉన్నాడా ఇంకా? ఏంట్రా కర్రమయమైపోయినాయి, అంతా వాడి చెప్పినట్టే జరుగుతుంది. ఈరోజు మాయా పౌర్ణమి కూడా కాదు. ఏ సింధు, వాడు ఇంకా బతికే ఉన్నాడు.